పల్లవి టీవీ. రాను రాను కాలం మారుతున్న కొద్దీ ఆప్షన్స్ అమ్మాయిలకు మిగిలిపోతా ఉన్నాయి, అబ్బాయిలకు తగ్గిపోతా ఉన్నాయి. అమ్మాయిలకు అసలు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలే దొరకని పరిస్థితి ఈ ఒక్క తెలంగాణలే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నడుస్తూ ఉంది. సో అమ్మాయి దొరికితే సరిపోతుంది, నేను పెళ్లి చేసుకుంటా అనే పెళ్లి కాని ప్రసాదులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు మనకు సమాజంలో. సో అట్లాంటి కొరత కనిపిస్తుంది స్పష్టంగా. అబ్బాయి ఏం చేస్తున్నాడు, అతనికి జాగ ఎంత ఉంది, భూమి ఎంత ఉంది, అబ్బాయికి వ్యాపారం ఉందా, బిజినెస్ ఉందా, జాబ్ చేస్తాడు, ఇట్లాంటి అన్ని గవర్నమెంట్ జాబ్, ఇట్లాంటి అన్ని వెరిఫై చేసిన తర్వాతనే అమ్మాయిలు వాళ్ళని పెళ్లి చేసుకుంటా ఉన్నారు. సో ఇది పరిస్థితి. సరే పెళ్లి చేసుకున్నది, నాకు ఒక అమ్మాయి దొరికింది, జీవితాంతం ఆమెతో సంతోషంగా ఉంటా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నువ్వు పెళ్లి మాత్రం చేసుకుంది కానీ పెళ్లి నీతోని సంసారం చేస్తుందా, చివరి వరకు నీతో పాటు ఉంటుందా అనడానికి కూడా మనకి ఇక్కడ గ్యారంటీ లేని పరిస్థితి. సో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే, మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో జరిగినటువంటి ఒక దారుణ ఘటన. ఈ ఎగ్జాంపుల్ కు ఆ ఘటన గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు ప్రియాంక పురోహిత్. ఏజ్ 25 సంవత్సరాలు. ధార్ జిల్లానే, అదే జిల్లాకు సంబంధించిన అమ్మాయి. దాదాపు 15 ఏళ్ల వయసులో ఈమెకు పెళ్ళైంది. అంటే 10 ఏళ్ల కింద పెళ్ళైంది వీళ్ళకిద్దరికి. ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు కదా, ఇతను వీళ్ళ ఆయన. ఇతని పేరు దేవకృష్ణ. దేవకృష్ణకు ప్రియాంక పురోహిత్ కు మధ్య 10 ఏళ్ల కింద పెళ్ళయింది. సంసారం నడుస్తూ ఉన్నది. దాదాపు 10 ఏళ్ల పాటు నడిచింది కదా. సో ఈయన పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వీళ్ళిద్దరికి కొంత గొడవలు ఉన్నాయి. స్టార్టింగ్ లో బాగానే ఉన్నా కానీ కొంతకాలం నుంచి గొడవలు అవుతా ఉన్నాయి. ఈమె పెళ్లి చేసుకొని భర్త దగ్గర రావాలి కదా, ఈయన వ్యాపారం చేస్తూ ఉంటాడు స్థానికంగా. ఏదైతే స్పైసెస్ అంటాం కదా, సో వాడికి సంబంధించిన వ్యాపారం ఉంది వీళ్ళకు, షాపు. ఈయన ప్రతి నెలలో కొన్ని రోజులు తల్లిగారింటికి పోయేది, తల్లిదండ్రుల వద్దకు పోయేది. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేది. సో ఇది ఎందుకు ఈమె ఊకే ప్రతిసారి తల్లిగారింటికి వెళ్తుంది అని వాకప్ చేస్తే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి. సో తాజాగా 7 తారీఖు రోజు ఏం జరిగింది అంటే, ఈమె ప్రతిసారి తల్లిదండ్రుల ఇంటికి పోయినప్పుడు ప్రతిసారి ఈ ఇంకొక వ్యక్తిని కలిసేది, ఇంకొక వ్యక్తితోని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం ఇతనికి అర్థమైపోయింది. సో దేవకృష్ణకు అర్థమైపోయిన తర్వాత వీళ్ళ దాంపత్యంలో గొడవలు స్టార్ట్ అయినాయి. ఎట్లానే చేసి వీడిని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈమె ప్రియుడితో కలిసి రీసెంట్గా ఒక ప్లాన్ వేసింది, మర్డర్ ప్లాన్ వేసింది. మర్డర్ ప్లాన్ గీసింది ఈమెనే. ఏం చేసిందంటే, మొన్న 7 తారీఖు రోజు రాత్రి పడుకున్నారు, భర్త ఆమె ఇద్దరు పడుకున్నారు. డోర్ తెరిచిపెట్టింది. సో వీడు ఏం చేసిండు, వీనికి సంబంధించినటువంటి ఒక ఫ్రెండ్కు సుపారీ ఇచ్చి ₹1,00,000 సుపారీ మాట్లాడుకొని వాడిని చంపడానికి వీళ్ళిద్దరు ఒప్పందం చేసుకున్నారు. సో వాడు వచ్చేసిండు, ఈమె డోర్ తెరిచింది కదా, వాడు వచ్చి కత్తితోని తల మీద పొడిస్తే దాదాపు 3 అంగుళాలు లోపలికి దిగిందట. సో అట్లా మొత్తం ఒళ్ళంతా కత్తిపోట్లు, అట్లాగే తల మీద కూడా కత్తిపోట్లు. సో చంపేసిండు. చంపేసిన తర్వాత ఏం చేసిండంటే, వాడు ప్లాన్ ఏంటంటే, వీళ్ళది నన్ను ఒక గదిలో మా ఆయనను ఒక గదిలో బంధించి మా ఇంట్లో ఉన్నటువంటి నగలు డబ్బులు అన్నీ తీసుకొని పోయిర్రు అని చెప్పాలని ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం వాడు ఏం చేసిండు, వీని చంపిన తర్వాత ఈమెను వేరే గదిలో బంధించినట్టు తాడుతో కట్టేసినట్టు చేసి, ఇల్లు మొత్తం చిందరవందర చేసి, కొంత డబ్బు ఏదో నగలో తీసుకున్నట్టు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. సో తెల్లారి వీళ్ళందరూ బంధువులు వస్తారు కదా, అసలు ఏం జరిగిందంటే, 3-4 వచ్చిర్రు, ఇట్లా ఆయన చంపిరు, నన్ను ఇట్లా భయపెట్టి కట్టేసిరు, ఇల్లు మొత్తం దోచుకొని పోయారని కథ చెప్పింది. సరే కథ చెప్పిన తర్వాత పోలీసులకు ఎందుకో డౌట్ వచ్చింది. ఈమెను ఏం చేసి ఇంటరాగేషన్ కోసం తీసుకుపోయారు లోపలికి. 6 గంటలు ప్రశ్నించారు. చివరికి నిజం ఒప్పుకున్నది. నేనే చంపించిన, ప్రియుడితో కలిసి ఓ సుపారీ అతనుకు, మనకి కమలేష్ అనే వ్యక్తితో, వీడి పేరు కమలేష్, ప్రియుడు కమలేష్ అనే వ్యక్తి, మేము ఇద్దరం కలిసి ఉండాలని మా భర్తను చంపినా అని నిజం ఒప్పుకుంది. సో ఇది పరిస్థితి. ఎందుకు చంపినావు అమ్మా అని పోలీసులు విచారణలో క్వశ్చన్ చేస్తే, నా భర్త నల్లగున్నాడు, నాకు నచ్చలేదు, అందుకే చంపించిన, నేను వీడితోనే ఉంటా అనేది నిజాన్ని బయటపెట్టింది. అదే పరిస్థితి. సో నల్లగున్నాడనే కారణంగా భర్తను చంపింది ఈ భార్య. ఇది పరిస్థితి. దీనికి సంబంధించి ఒక వీడియో ఉంది, ఆ వీడియోలో ఏం మాట్లాడుతుందో చూద్దాం. इन्होंने हाथ पैर मारे और मेरे को गलती कर ले गए। ये वाली अलमारी उन्होंने ढूंढी नहीं मिला। मैंने बोला मैं सब कह दूंगी, हमको छोड़ दो। मेरा सामान मैंने सब निकाल के दे दिया। कब की बात है? ये मेरे को आधा घंटा हो गया चिल्लाते। मेरा एक जन मेरे मुंह के पास बैठा था, हाथ और पैर पीछे बांध रखे थे, पूरा कपड़ा फाड़े थे। సో ఆస్కార్ యాక్టింగ్ ఉంది ఇక్కడ. ఆస్కార్ అవార్డు కంటే పెద్ద అవార్డు ఏదైనా ఉంటే ఆమెకి ఇవ్వచ్చు. సో వాళ్ళంతా వచ్చిర్రు, ఇల్లు మొత్తం చిందరవందర చేసిర్రు, ఆయన చంపిర్రు, నన్ను ఒక దగ్గర బంధించిర్రు, మొత్తం బట్టలను చిందరవందరం చేసి ఇందులో ఉన్న డబ్బులు నగలు వెతకపోయే ప్రయత్నం చేసిర్రు అని. హత్య జరిగిన తర్వాత ఈ కుటుంబ సభ్యులు, బంధువులు వీళ్ళందరూ అడుగుతూ ఉంటే ఆమె చెప్పిన సమాధానం ఇది. సో ఇది భార్య బాగుంది, భార్యతో నాకు మంచి భార్య దొరికిందని మురిసే పరిస్థితి లేకుండా పోయింది. ఇట్లాంటి ఘటనలు చూస్తూ ఉంటే గతంలో కూడా ఇట్లాంటి ఒక ఘటనే దేశవ్యాప్తంగా సంచలనం రేపింది కదా. సో ఇప్పుడు ప్రియాంక పురోహిత్
వాళ్ళ భర్తను చంపిన మర్డర్ కేసు కూడా సంచలనం సృష్టిస్తూ ఉంది. దీన్ని ఈ పెళ్లిగాని అబ్బాయిలకు కొంత భయభ్రాంతులకు గురి చేసే సంఘటనగా మారిందని చెప్పవచ్చు. ఈ ఇష్యూ మీద మీరు మీ కామెంట్స్ తెలియజేయండి. చూస్తూనే ఉండండి.